సో ఇప్పుడు మీ ప్రయాణం ఏంటి, అది ఆల్రెడీ ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు కదా, ఇది కేవలం కమ్యూనిటీ పరంగా చేస్తున్నటువంటి ప్రచారమేనా, లేదంటే పొలిటికల్ డయాస్ మీద కూడా మీరు కనిపిస్తారా రాబోయే రోజుల్లో? అంటే ఇప్పటి వరకు ఎంఆర్పిఎస్ మాదిగ శ్రేణులను అప్రమత్తం చేయడం కోసమే ఇప్పటివరకు తిరుగుతున్న ప్రచారం ఉన్నట్టు. కర్ణాటకలో నేను తిరిగిన చిక్బలపూరు, తుమ్కూరు, తర్వాత చిత్రదుర్గ అటు పోయి వచ్చాను. మళ్ళీ బీదర్ నుంచి రాయచూరు వెళ్ళాలని మళ్ళీ షెడ్యూల్ ఇస్తుండ్రు. ఇప్పటివరకు ఒక విడత ఒక 7-8 జిల్లాలు ఆంధ్రాలో తిరిగాను. మొన్న వస్తు రాయలసీమలో కూడా తిరిగి వచ్చాను. తెలంగాణ తిరుగుతున్నా. ఎక్కడ తిరిగినా ముందు ఇక్కడ తెలంగాణలో బీజేపీకి ఎందుకు వేయాలి, కాంగ్రెస్కి ఎందుకు వేయకూడదు, కార్యకర్తలను అప్రమత్తం చేస్తే ప్రజల్లోకి వెళ్తారు వీళ్ళు. అక్కడ కూడా వైసీపీకి ఎందుకు వేయకూడదు, టీడీపీ బీజేపీకి ఎందుకు వేయాలి, ఇట్లా మనం మాట్లాడుకున్న విశ్లేషణ ఏదైతే కార్యకర్తలకు చేరితే కార్యకర్తలు జనం చెప్పడానికి వీలవుతుంది. కాబట్టి నా పర్యటన అంతా వేలాది మంది కార్యకర్తల్ని ప్రతి నియోజకవర్గంలో అప్రమత్తం చేస్తూ వాళ్ళని లక్షలాది మంది ప్రజల దగ్గర పంపడం మీద దృష్టి పెట్టాను. కానీ రెండో దశకు వచ్చినప్పటికీ వాళ్ళు భాగస్వామ్యం చేసుకొని ఆహ్వానించిన రోజు నేను వాళ్ళతో కూడా పాల్గొంటాను. అది వాళ్ళ దగ్గర, అది వాళ్ళ ఇష్టం అంటారు. నేనైతే నా శక్తి మేరకు నేను గ్రౌండ్ వర్క్ చేయాలి. అంటే నేను ఇది ఎందుకు అడుగుతున్నా అంటే, ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించారు, ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇక్కడ పెట్టి సభ పెట్టారు కదా, అలాంటి సభ ఏమన్నా అక్కడ పెట్టే ఆలోచన ఉందా? అంటే ఇప్పుడు టైం లేదు. అంతకుముందు మేము ఒక 4 రోజులు ముందు నుంచి, నెల 15 రోజుల ముందు నుంచి అనుకున్న దాన్ని షెడ్యూల్ తెచ్చుకున్నాం. ఏది అది ఇప్పుడు అది లేదు. నేను ఎంఆర్పీ శ్రేణులను అప్రమత్తం చేయడం కోసం తిరగడమే నా మీద నేనున్న బాధ్యతగా స్వీకరించాను. సో నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, బహుశా నేను కూడా 30th తెలంగాణ వస్తున్నట్టున్నారు. 2-3 తేదీల్లో షెడ్యూల్ కాలే ఇంకా ఆంధ్రప్రదేశ్లో. ఈ షెడ్యూల్లో మీరు ఆయనతోటి భాగస్వామి అయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పుడున్న దాని ప్రకారం నా షెడ్యూల్ ఇప్పటికీ 30 వరకు ఇక్కడ ఉన్నది, 1 నుంచి 6 వరకు అక్కడ షెడ్యూల్ ఉన్నది ఏపీలో. మళ్ళీ మీ ఇండివిజువల్ షెడ్యూల్, అది మా ఎంఆర్పీ షెడ్యూలే మేము వేసుకొని తిరుగుతున్నాం. ఇక్కడ బీజేపీకి సంబంధించిన ప్రోగ్రాంలు, అక్కడ కూటమికి సంబంధించిన ప్రోగ్రాంలకు మాకు సంబంధం లేదు. మేము వేసుకున్నది అయితే ఎంఆర్పీఎస్ పరంగానే సంస్థాగతంగా ముందుకెళ్తున్నాం. సో ఇంకోటి సెన్సిటివ్ ఇష్యూ ఏంటంటే, ఏపీకి వచ్చేటప్పటికి మీరేం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు టెన్యూర్లో ఎంతకంత బెనిఫిట్ అయితే జరిగింది మాదిగ సామాజిక వర్గానికి, కార్పొరేషన్ కూడా ఈయన పైసా డబ్బులు ఇవ్వలేదని మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ మొత్తం చూస్తే కనుక అక్కడ అంటే డైరెక్ట్ బెనిఫిట్ డబ్బులు వేయటం అనేది ఉంది కార్యక్రమం, రకరకాల కార్యక్రమం. ప్రతి ఇంటికి కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎంతెంత ఇచ్చారు అనేది ఫిగర్స్ చేసి సంతకాలు కూడా పెట్టుకుంటున్నారు. ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళి అది అయిపోయింది ఆ కార్యక్రమం. వాలంటీర్లు తట కొన్ని లక్షల రూపాయలు, 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా బెనిఫిట్ పొందారు అందరూ. అదే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి దగ్గర చేస్తుంది అని అంటున్నారు. మరి అప్పుడు మీ కార్పొరేషన్లో ఒక రూపాయి డబ్బులు ఇవ్వకపోయినా డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్లో వేసినప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఉన్నారు, ఇంక్లూడింగ్ మాదిగ సామాజిక వర్గం అనేది, దానికి ఏమంటారు? ఇప్పుడు మనం ఒక విషయం గమనించాలి. మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పావు, నువ్వు దాన్ని అంగీకరించావు. అన్ని కులాల పేదరికంతో పోల్చుకుంటే మాదిగల్లో పేదరికం ఎక్కువ అని ఒప్పుకుంటున్నావుగా. అగ్రకులాల్లో పేదలు లేరా ఉన్నారు, 10-20% ఉంటారు కదా. బీసీలో పేదలు లేరా ఉంటారు, 50% ఉంటారు. ఎస్సీ/ఎస్టీలో పేదలు లేరా ఉంటారు, ఎక్కువ పర్సెంట్ ఉంటారు, 80%. అంటే అందరికీ వర్తింపజేసే పథకాలు యథావిధిగా ఈ వర్గాలు కూడా వర్తిస్తాయి. నువ్వు అన్న నవరత్నాల్లో వచ్చేది కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయనుకో. నవరత్న పథకాలు అనేది ప్రత్యేకంగా ఎస్సీల కోసం పెట్టింది కాదు, ఎస్టీల కోసం పెట్టింది కాదు, బీసీల కోసం పెట్టింది కాదు, మైనారిటీల కోసం పెట్టింది కాదు, ఓసీల కోసం పెట్టింది కాదు. అన్ని కులాల్లో పేదరికంలో ఉన్న వాళ్ళ కోసం పెట్టిన పథకాలు అవి. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు మీద బియ్యం ఎవరికి అందుతుంది? ఎస్సీల కోసం పెట్టింది, అది అందరి కోసం పెట్టిన పథకం కదా. ఆరోగ్యశ్రీ పథకం ఉన్నది అనుకోండి, ఆరోగ్యశ్రీ వర్తించేది అన్ని కులాల వర్తించింది. అన్ని కులాల పేదలకు చేసే పథకాలు అవుతుండేదో ఆటోమేటిక్గా అందులో మా షేర్ వస్తుంది. కానీ మా కోసం పెట్టింది కాదు. ఆటోమేటిక్గా యథావిధిగా వాటికి వర్తిస్తే మా పేదరికం పోదిగా. మా పేదరికం 80% గట్లే ఉంటుంది. ఇతరులతో ఎప్పుడు మేము సమానం కాము ఇక. అందుకోసమే కదా సబ్ ప్లాన్ పెట్టింది ఎస్సీ/ఎస్టీలకు. అవును, అందుకోసమే కదా ఈ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాల్సింది. అంటే అందరి పేదల కోసం వచ్చే పథకాల్లో
ఆ పథకాలు వచ్చేది మాకు వస్తే మా పేదరికం పోదు. మాకు పేదరికం ఎక్కువ కాబట్టి మాకు అదనం పథకాలు ఉండాలని కదా సప్లై నిధులు. అందుకోసం కదా ఎస్సీ కార్పొరేషను. మాకు అదనంగా వచ్చేది నువ్వు తీసేసినావు కదా. మా పథకాల డబ్బులు ఎటుపోయినాయి? నవరత్నాలకు మళ్ళించండి అంటున్నాను కదా. మరి మా డబ్బులే అడి తీసేసి మాకు ఇచ్చి మాకేమి ఇచ్చినావు అంటే ఎట్లా? ఓకే, అందరికి వచ్చే పథకాలకు వచ్చే డబ్బులు వేరు, మాకు వచ్చే డబ్బులు వేరు. అందరికి వచ్చే దాంట్లో మాకు వస్తుంది. తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట బ్రాహ్మణుల పేదలు తీసుకుంటారు, మాదిగ పేదలు తీసుకుంటారు, మాలలు తీసుకుంటారు, ముస్లింలు తీసుకుంటారు, కమ్మోలు తీసుకుంటారు, రెడ్డలు తీసుకుంటారు, కాపులు తీసుకుంటారు, అందరు తీసుకుంటారు కదా. కానీ దాంతో మా పేదరికం పోదు కదా. మా పేదరికాన్ని తొలగించే నిర్ణయంలో భాగం కదా మాకు అదన పథకాలు వచ్చినాయి. మాకు అదన పథకాల నిధులన్నీ నువ్వు పక్కదారి పట్టించడం అంటున్నారు కదా. పక్కదారి పట్టించలేదని నువ్వు అంటలేవు కదా. ఎస్సీ సప్లా నిధులు 1,000 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయల నిధులు మాకు అందితే మా ఇండ్లు బాగుపడతాయి కదా, మా కుటుంబాలు బాగుపడతాయి కదా. అదనంగా వాటిని మాకు లేకుండా చేసావు కదా. మా డబ్బు మాకు లేకుండా చేసి అందరికి ఇచ్చే డబ్బులో మాకు 10 రూపాయలు ఇచ్చి మా 90 రూపాయలు తీసుకున్నావు కదా నువ్వు. సో అట్లీస్ట్ అర్థమైంది కదా. అర్థమైంది. అందువల్ల మేము చెప్పదలుచుకునేది ఏంటంటే మళ్ళీ అట్లీస్ట్ కూడా పోకు, మాకు రావాల్సిన ప్రత్యేక నిధులు తీసేసి అవును అందరికి వర్తింపజేసే పథకాలు మమ్మల్ని చేర్చి ఆ పథకాల డబ్బులు మాకు వచ్చినాయని చెప్పడం అంటే మా ఉన్నే తీసేసి పంపినావు కదా. ఇప్పుడు మీరు హెడ్స్ గమనించారా? ఎస్సీ సబ్ ప్లాన్లో ఎంత హెడ్ రావాలి ఎస్సీ మాదిగలకి, జనరల్గా ఎంత వస్తుంది గతంలో, ఇప్పుడు ఈయన డైరెక్ట్ బెనిఫిట్ కలిగించినందువల్ల ఎంత వస్తుంది అనేది ఏమన్నా ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? నేను ఒక మాట చెప్పాను. ఇప్పుడు అవి కొన్ని వార్డల్లో కొన్ని ప్రత్యేక సమస్యల మీద దృష్టి పెట్టి ఖర్చు పెట్టే నిధులు అవి. అవును అనుకుందాం, అవును అంతే కదా. మౌలిక వనరులు, మౌలిక వసతులు, లేదంటే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, స్పెసిఫిక్గా వచ్చే నిధులు. అవును కదా, స్పెసిఫిక్ వచ్చే నిధులు. ఇప్పుడు నువ్వు పంపిణీ అనేది అందరికి వచ్చేది. మళ్ళీ నేను అదే చెప్తున్నాను, స్పెసిఫిక్గా వచ్చే నిధులు వేరు, అందరికి వచ్చే. ఇట్స్ ఓకే, నాకు అర్థమైంది. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎస్సీ సప్లాన్ కింద వస్తున్నట్టు ఒక 100 రూపాయలు అనుకోండి గతంలో, ఇప్పుడు ఆ 100 రూపాయలు అసలు డైరెక్ట్గా వచ్చేవి ఉన్నాయా? 100 రూపాయలు వస్తున్నాయా, లేదంటే దాంట్లో కూడా ఆగిపోయినాయి కదా ఏవి? అసలు సప్లాన్ నిధులకు సంబంధించిన విషయంలో మాకు 100 రూపాయలు ఖర్చు పెట్టే కాడ ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టింది అనుకో, 50 రూపాయలు తీసేసి అందులో పంపినావు కదా, వేరే వాళ్ళకి ఇస్తున్నారు. నవరత్నాల కింద పంపినావు కదా. నవరత్నాల కింద అంటే అత్యంత పేదలకు అందాల్సిన, అర్థమైంది కదా. 100 రూపాయలు మాకు ఖర్చు పెట్టాలి, 50 రూపాయలు ఖర్చు చూపెడుతున్నావు సప్లాన్ నిధులు. ఏదో 50 రూపాయలు తీసేసావు. ఎగ్జాంపుల్ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి కదా, 5,000 ఖర్చు పెట్టినావు అనుకో, ఏదో సామూహికంగా ఖర్చు పెట్టినావు అనుకో, 5,000 కోట్ల రూపాయలు. ఈ 5,000 కోట్ల రూపాయలు అందరికీ ఖర్చు పెట్టేదంటే చేర్చావు. ఆ 5,000 ఖర్చులో 5,000 కోట్ల రూపాయల ఖర్చులో మళ్ళీ మాకు తిరిగి వస్తున్నది ఒక 10 రూపాయలు అనుకో, మాకు 50 రూపాయలు మావి పోతున్నాయి, 40 రూపాయలు అదనంగా పోయినాయి. వచ్చే కూడా పోయినాయి, మావి వచ్చే పోయినాయి అంటున్నా నేను. అవునవును. అందువల్ల మాకు మేలు చేయడం కంటే కీడే చేసాను కదా, నష్టమే చేసాను కదా. సో అది అర్థమవుతుందా? ఇప్పుడు మేమంటున్నాం. అందుకనే గౌరవ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్న చర్చల్లో ఏం పెట్టినాం, ఏ పథకాలు అయితే మాకు రద్దయినాయో తిరిగి పునరుద్ధరించాలన్నాం. సింపుల్ విషయం. ఏ సప్లాన్ నిధులు అయితే దారి మళ్ళీయో తిరిగి మాకు అవి మళ్ళీ తిరిగి ఇప్పించాలని చెప్పేశాం. జనరల్ పథకాలు ఉంటాయి, ఆ ఉన్న పథకాల కోసం బడ్జెట్ జనరల్గా కేటాయించండి, కానీ మాకు కేటాయించే ప్రత్యేక నిధులన్నీ మనకు సపరేట్ రావాల్సిందే అన్నాం. ఓకే, ఎక్కడ ఆగినాయో అవి మళ్ళీ తిరిగి రావాలన్నాం. దానికి ఒప్పుకున్నాడు. సో ఆ విషయం గ్రౌండ్ లెవెల్లో మీరు వెళ్ళినప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, నవరత్న లబ్ధిదారులు, వాళ్ళకి అర్థమైందా ఈ సామాజిక వర్గం వాళ్ళకి? ఏంటంటే ఇప్పుడు మా కార్యకర్తలకు ఏదో సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, మా కార్యకర్తలకు వాళ్ళేమో అత్యంత పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళేమో నువ్వన్న భ్రమంలో ఉంటారు కదా. అవును కదా. కానీ అసలు రావాల్సినవి మనకు రాకుండా మనకి తీసి వాళ్ళకి ఇచ్చి అందులో నాకు 10 రూపాయలు ఇస్తుండు, మనకు రావాల్సిన 50 రూపాయలు మనకి ఇవ్వకుండా మన 50 బయటికి పంపి అన్న నుంచి 10 రూపాయలు ఇచ్చి ఇవే మనకి ఇచ్చినామని చెప్తున్నాడు. తీసేసినవి అర్థం అవుతలేదు, కానీ ఇచ్చినవి మనకు అర్థమవుతుంది. మనకి తీసేసినవి ఎక్కువ అని చెప్పి మనం చెప్పడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. కార్యకర్తలకు సబ్జెక్ట్లో ఇది ఒక సందేశం వెళ్ళిపోతుంది మాకు. అదే, లేదంటే మనకు వస్తున్నాయి కదా, గడిచిపోతుంది కదా అన్న ఫీలింగ్లో ఉన్నారు అనేది ఒకటి. ఈ సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది మా కార్యకర్తలకు. ఓకే.